యోబు గ్రంథంలో చాలా శ్రేష్టమైన విజ్ఞానం దాగి ఉంది. యోబు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క గుణలక్షణాలు, ఆయన యొక్క దైవికమైన అనుభవాలు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. దేవుణ్ణి మనం ఎఫెక్టివ్గా ఆరాధించాలి అంటే, ఒక సరైన విధానంలో దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుని యొక్క గుణలక్షణాలను మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే బైబిల్ మనం క్షుణ్ణంగా చదవాలి. ఇక్కడ ఎలీహు అనబడే ఒక పెద్దాయన ఈ మాటలన్నీ కూడా చెబుతూ ఏమంటాడంటే, సర్వశక్తుడు దేవుడు మహాత్యము గలవాడు అన్నాడు. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. చూడండి, మానవునికి కొంత శక్తి ఉంది, అది పరిమితి కలిగిన శక్తి. కానీ దేవుని శక్తి అపారమైనది. త్రవ్వే కొలది దేవుని శక్తిని గురించిన అన్వేషణ మనం చేసే కొలది ఎన్నో విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. సర్వశక్తి గల దేవుడు, ఐఎమ్ ఆల్ మైటీ గాడ్, నేను సర్వశక్తి గల దేవుణ్ణు అని తాను అబ్రహాము దేవుడు పరిచయం చేసుకున్నాడు. ఏల్ షద్దాయ్ అనే పదాన్ని మనం చూస్తాం. ఏల్ షడ్డాయ్ అనగా నేను సర్వశక్తి గల దేవుణ్ణని ప్రభువు మాట్లాడారు. నువ్వు ఆరాధించే దేవుడు సకలమును కలుగు చేసిన దేవుడు, సకల చరాచర సృష్టిని తన మహత్తైన మాట ద్వారా కలుగు చేసిన దేవుడు, సర్వశక్తి గలవాడనే విషయం నీకు తెలుసా? కొన్నిసార్లు దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, సర్వశక్తి గల ఆయన అనుభవాలను మనం తక్కువగా అంచనా వేయడం ద్వారానే కృంగుదల, నిరాశ, నైరాశ్యం మన జీవితంలోకి వచ్చేస్తుంటుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుడు శక్తి గలవాడని తెలుసుకుంటామో, ఆయన బలమిచ్చువాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుందో, అప్పుడు దేవుని కోసం బలంగా మనం నిలబడగలుగుతాం.